మనము నెక్ వెడల్పు అయితే చిన్న సైజుకి అయితే 2.5, పెద్ద సైజుకి అయితే 2.5 పెడతాము. కానీ మనకి షాలరు చంక లూజు అవి అయితే మనం ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే మంచిదండి. ఇప్పుడు నేనైతే నెక్ వెడల్పు మార్కింగ్ చేసిన తర్వాత ఈ విధంగా షాలర్ వెడల్పు ఎంత ఉందో చూసుకుంటున్నాను. కుట్టిన తర్వాత షాలర్ వెడల్పు 2.5 ఇంచ్ ఉందండి. అంటే మనకి హ్యాండ్స్ అతకడానికి 1/2 ఇంచు, నెక్ అతకడానికి 1/4 ఇంచు, అంటే మొత్తం 3.5 షాల్ వెడల్పు పెట్టాలి. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్ చంక డౌన్ పెట్టుకుంటాము. అయితే పైన మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చింది, 1/4 తక్కువ 6 వచ్చిందండి. ఇదే 1/4 తక్కువ 6 ఇంచెస్ మనము కింద వైపు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనము చంక డౌన్కి కొట్టుకున్న లైనింగ్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా రావడం కోసం అయితే ఈ విధంగా కొలుచుకోవాలండి. ఈ విధంగా కింద వైపు పైన వైపు కూడా మార్కింగ్ చేసుకున్నాక ఒక లైన్ కొట్టుకోవాలి. నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైన్ కొట్టుకోవాలి. ఇందులో అయితే మనము చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ మార్కింగ్ కోసము మనకి కార్నర్ వస్తుంది కదా, కార్నర్లో లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర వచ్చేసి చిన్న సైజుకి అయితే 1.5, పెద్ద సైజుకి అయితే 1.5 పెట్టుకుంటాము. తర్వాత పైన వైపు నుంచి ఏ సైజు బ్లౌజ్కైనా సరే 3 ఇంచెస్ డౌన్ నుంచి ఈ 1.5 ఇంచెస్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ మార్కింగ్ చేస్తే ప్రతి బ్లౌజ్కి సరిపోద్ది అనుకుంటాము. కానీ కొన్ని బ్లౌజులకి అది సెట్ అవ్వదండి. చంక లూజు మనకు సరిపోయిందా లేదా అని ఆది బ్లౌజ్ని పెట్టి చూసుకోవాలి. పైన వైపు 1/2 ఇంచ్ వదిలేయాలి. అలాగే మనం ఎప్పుడు కూడా ప్రతి బ్లౌజ్కి కొచ్చి ఎంత పెట్టుకుంటాము అంటే 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ కొచ్చి పెట్టుకుంటాము కదా. నేను వచ్చేసి ఈ బ్లౌజ్కి కొచ్చి 2 ఇంచెస్ పెట్టాను. కాబట్టి చంక దగ్గర మనము కొచ్చికు కూడా మార్కింగ్ చేసుకుని వదిలేయాలి. ఒకసారి చూడండి, 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది మనకి కొచ్చి కోసం అన్నమాట. పైన 1/2 ఇంచు ఇక్కడ కొచ్చులకి వదిలేస్తే ఈ మధ్యలోది మనకి చంక లూజ్ వస్తుంది. ఈ చంక లూజ్ మనకి ఆది బ్లౌజ్కి ఈక్వల్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఒక్కొక్క బ్లౌజ్కి చాలా తేడా వస్తుందండి. ఒకసారి చూడండి, ఈ బ్లౌజ్కి చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను, చాలా తేడా వచ్చింది. అయితే మనకు ఆది బ్లౌజ్ కొలిచేటప్పుడు మనకి ఇక్కడ జాయింట్ చేసి ఉంటుంది కదా, షాలరు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, హ్యాండ్ పైకి 1/2 ఇంచ్ పైకి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అంటే కుట్టిన తర్వాత బ్లౌజ్ కాబట్టి ఇలా చూసుకోవాలి. ఒకసారి చూడండి, చంక లూజ్ వచ్చేసి 9.5 వచ్చిందండి ఆది బ్లౌజ్కి. మనమైతే పైన 1/2 ఇంచ్ వదిలేయాలి, ఇటువైపు వచ్చేసి 2 ఇంచెస్ కొచ్చులకు వదిలేయాలి. మిగతా చూస్తే ఇక్కడ చూసారా 8.5 వచ్చింది. అంటే మనకి ఏకంగా 1 ఇంచ్ తగ్గింది. 1 ఇంచ్ తగ్గింది కదా అనేసి మనము కొచ్చుల్ని కూడా కలిపేసుకున్నాం అనుకోండి, కొచ్చుకు ఉండదు అన్నమాట. అంటే కొన్ని బయట వైపుకి, ఇప్పుడు నేను కొచ్చుల కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ బయట దాకా మనం చంకలూచి పెట్టేస్తే చంక దగ్గర కొచ్చు ఉండదు మనకి, ఇంకా బ్లౌజ్ అంతా పోయినట్టుకే. మరి ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే చంక రౌండ్ని పెంచాలి. ఎలా పెంచాలి అంటేని మనకు ఆది బ్లౌజ్ని పెట్టి చేతుల కింద భాగం ఎంత ఉందో చూడాలి. చూడండి, కింద కుట్టుకు వదిలేసాను, 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసి చేతుల కింద పొడవు ఎంత ఉందో చూస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ హ్యాండ్ అతికేం కదా, హ్యాండ్ కుట్టుతో కలిపి, అంటే హ్యాండ్ కుట్టినా కూడా చూడాలి. అసలుదైతే ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన దగ్గరికి వచ్చింది. హ్యాండ్స్ అతకడానికి పైకి ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ చేశాను. చూసారా, మనకి చేతి కింద పొడవు ఇంత వచ్చిందన్నమాట ఆది బ్లౌజ్కి. కానీ మనం 6 ఇంచెస్ పెట్టాము. చేతి కింద వచ్చిన పొడవు ప్రకారము లైన్ కొట్టుకుంటే చూసారా మనకి చంక డౌను పెరిగిందన్నమాట. అంటే ఈ కస్టమర్కి చంక డౌన్ పెంచాలి. మనకి ఎలా తెలిసింది, ఆది బ్లౌజ్ని పెట్టే తెలిసింది. కాబట్టి మనము చంక డౌన్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా చంక లూజు కూడా చూసుకోవాలి. అప్పుడు సరిపోకపోతే ఈ విధంగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, మళ్ళీ ఆది బ్లౌజ్ ప్రకారం చంక డౌన్ మార్కింగ్ చేశాను. కార్నర్ వచ్చింది, కార్నర్లో మళ్ళీ లైన్ కొట్టుకున్నాను. అలాగే పైనుంచి 3 ఇంచెస్ ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్కి 1.5 ఇంచెస్ మళ్ళీ మార్కింగ్ చేసుకున్నాను. ఈ చంక డౌన్ అంటే మనము సెకండ్ టైము డౌన్ పెంచుకున్నాం కదా, ఆ డౌన్ ప్రకారం చంక రౌండ్ మార్క్ చేస్తున్నాను. చూడండి, మన చంక రౌండ్ కూడా కొద్దిగా కిందకు వచ్చింది. మీకు ముందు చేసుకున్న మార్కింగ్కి ఇప్పుడు చేసుకున్న మార్కింగ్కి డిఫరెంట్ కనపడుతుంది. ఒకసారి చూడండి, ఎందుకంటే మనం చంక డౌన్ పెంచాం కాబట్టి ఇది కూడా మనకి అన్నీ కూడా డౌన్ అవుతాయి అన్నమాట. చూసారా ఇలా పెరిగింది కదా. ఇప్పుడైతే కొలిచి చూపిస్తున్నాను. ఇప్పుడు కూడా మనము అక్కడ పైన 1/2 ఇంచు, ఇక్కడ 2 ఇంచెస్ కొచ్చు కోసం వదిలేసి ఈ మధ్యలో మాత్రమే చూసుకోవాలి. ఈ మధ్యలో మనకి ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో అంత రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మనకి ఆది బ్లౌజ్కి అయితే చంక లూజ్ వచ్చేసి 9.5 వచ్చిందండి. ఇప్పుడు మనము మార్పు చేసుకున్నాము, అంటే చంక డౌన్ మార్పు చేసిన తర్వాత ఇప్పుడు కూడా మనకి కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చేసింది. చూసారు కదా, మనకు ఒకవేళ ఆది బ్లౌజ్ ప్రకారము చంక డౌన్ కనుక సరిపోకపోతే అంటే తక్కువైతే ఈ విధంగా పెంచుకోవచ్చు. ఒకవేళ ఎక్కువైతే అంటే చంక లూజ్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇప్పుడు నేను తక్కువైంది కాబట్టి చంక డౌన్ పెంచాను. మీకు ఒకవేళ ఎక్కువైపోయింది చంక లూజు అంటే చంక డౌన్ తగ్గించాలన్నమాట. ఈ విధంగా మీరు
చిన్న చిన్న మార్పులు చేస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది. లేదు మేము కొలతలు గుర్తు పెట్టుకోలేము ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటే నేను ఆది బ్లౌజ్తో అయితే చూశాను కదా, చేతుల కింద భాగము అంటే చేతుల కింద పొడవు ఎంత ఉందో సేమ్ ఆది బ్లౌజ్లో పెట్టేస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు కూడా నేను ఆది బ్లౌజ్తో కొలిచే పెట్టాను, అప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మీరు సరైన ఆది బ్లౌజ్ని చూసుకుని ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుని కట్ చేశారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత మీకు అంటే సీనియారిటీ పెరిగి కొలిది మీకు ఏ బ్లౌజ్ ఎలా కుట్టాలో ఒకవేళ తేడా వస్తే ఎలా సరి చేయాలో తెలిసిపోతుందండి. కొత్త టైలర్స్ అందరం మట్టుకి ఆది బ్లౌజ్ని తీసుకుని ఆది బ్లౌజ్ తోటే కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలన్నది మట్టుకి ఫస్ట్ అయితే నేర్చుకోండి. తర్వాత కొలతలు ఈజీగా అలా కుట్టి కొలితే అర్థమవుతాయి. మన ఛానల్లో అయితే నేను ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ అయితే చెప్పానండి. వీడియోలు అయితే చాలా ఉన్నాయి, చూడొచ్చు.